అది 2020 సంవత్సరం డిసెంబర్ నెల. అప్పటికే నేను మేనేజర్గా 5 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళకే ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ రాదేమోనని భయం నాలో పట్టుకుంది. దానికోసమని నేను కడపలో ఉన్న వెంకటేశ్వర స్వామి మాల వేద్దామని అనుకున్నాను. కడపలో ఎక్కువ వెంకటేశ్వర స్వామి మాల వేస్తారనమాట. డిసెంబర్ నెలలో మాల వేసుకొని వైకుంఠ ఏకాదశికి తిరుమల దర్శనం చేసుకొని ముగిస్తారనమాట ఆ మాలని. నేను మాల వేసుకుందామని మా ఆఫీసులో ఒక ఆయన ఉంటే ఆయన డబ్బులు కూడా స్పాన్సర్ చేశాడు. బట్టలకి ఒక 500 ఆడితో బట్టలు గిట్లు అన్నీ తీసుకొని రెడీ అయిపోయాను. కానీ ఆ రోజే అనౌన్స్ వచ్చింది, కరోనా మూలంగా తిరుపతి దర్శనాలు రద్దు, వైకుంఠ దర్శనం లేదు అని. అంటే ఇంతకుముందు భక్తులకి సపరేట్గా దర్శనం ఇచ్చేవారు అనమాట. ఈసారి అట్లా సపరేట్ దర్శనాలు లేవు, ఎవరైతే టికెట్ దొరుకుతుందో వారికే దర్శనం అని చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి అక్కడ వెంకటేశ్వర గుడిలో అడిగితే దర్శనం వేసుకున్నా కానీ మాల వేసుకున్నా కానీ దర్శనం ఉండదు, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, మీరు మాల వేసుకోకపోవడమే బెస్ట్ అన్నారు. అయినా కానీ నేను ఏం చేశానంటే తెచ్చుకున్న బట్టలు ఎందుకు వదిలేయాలని ఆ బట్టలని కట్టుకొని ఆ మాలలన్నీ నా మెడలో వేసుకొని అలా తిరగటం మొదలుపెట్టాను. అయితే నాకు 2021 మార్చి 31న ప్రమోషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మా చీఫ్ మేనేజర్ గారు ఉండేవారు. ఆయనకి ఏంటంటే నేను అసలు పని చేయనని భావన. పని నా దగ్గరకు వస్తే చేస్తాను, పని నా దగ్గరికి రాదు. మేనేజర్ కదా, ఆ మేనేజర్ చేతి ఏం చేయించుకున్న వాళ్ళని అందరు ఆఫీసర్ల దగ్గరికి వాళ్ళు వెళ్తారు పని వాళ్ళు. బాగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, చీఫ్ మేనేజర్ గారు ఉండారు కదా ఆయన దగ్గరికి వెళ్తారు. మనము మధ్యలో వాళ్ళం కదా, అటు ఇటుగాని వాళ్ళం అయిపోయాము. ఎవడో పనికి రాడు, వస్తే చేద్దామన్నా కానీ పని ఉండదు. అట్లానే వేరే పనులు చేద్దామంటే డిపాజిట్స్ మొబైలైజేషను, లోన్లు ఇవ్వటం, ఇవేమో మనకంత సరిపడేవి కావు. అందుకని మనం ఏంటంటే అసలు పని చేయలేక కొత్త పనులు నేర్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయాము అన్నమాట. అప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది, ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది, నాకు కూడా ట్రాన్స్ఫర్ వచ్చింది. నేను అడగకపోయినా నేను విజయవాడ నుంచి కడప వెళ్ళాను కాబట్టి మళ్ళీ ప్రమోషన్